నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. పుష్ప నాగేష్, ఇది సరైన పద్ధతి కాదు. గతంలో 11/2/2020 నేను గాంధీ విగ్రహం ప్రతిష్ఠించి దానికి సంబంధించిన శిలాఫలకం ఏర్పాటు చేశాను. అలాంటి పరిస్థితుల్లో అదే స్థలంపై భాగంలో మళ్ళీ మీ శిలాఫలకం ఏర్పాటు చేయడం ఏమిటి? మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలు ఏర్పాటు చేస్తే మేము ఎప్పుడైనా ఎలాంటి చర్యలు తీసుకున్నామా? అలాంటి విధానం సరైనది కాదు కాబట్టి మేము అలా చేయలేదు. మొత్తం 150 డివిజన్లు ఉన్నప్పటికీ ఎక్కడ ఇలాంటి విభేదాలు చోటు చేసుకోలేదు. కానీ మన డివిజన్లో ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం సరైనది కాదు కాబట్టి వెంటనే ఆ శిలాఫలకాన్ని తొలగించడం మంచిది. లేకపోతే జోనల్ కమిషనర్, సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య హెచ్చరించారు. రామచంద్రపురం ప్రజలకందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో నేను 112 డివిజన్ కార్పొరేటర్ రామచంద్రపురం నుండి ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే గారి సహకారంతో రామచంద్రపురంలో ఉన్న బాలవిహార్ పార్కులో నిర్మించినటువంటి గాంధీ విగ్రహాన్ని ఇక్కడ 11/2/2020లో మేము అప్పుడు కరోనా టైంలో ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. గత 2-3 రోజుల క్రితం అది నా ఇంటి ముంగట్నే ఉన్నది. పార్కులో అభివృద్ధి జరుగుతుంది. మొన్ననే మేయర్ గారు వచ్చిపోయారు, వాళ్ళు ఓపెనింగ్ చేసుకున్నారు. నేను అప్పుడు గుమ్మడిదల ఇన్ఛార్జిగా ఉండి నాకు సరిగ్గా ఇవన్నీ చూసుకోలేదు. 2-3 రోజుల క్రితం చూస్తూ ఉంటే 11/2/2020లో చేసిన ఎమ్మెల్యే గారు చేసిన ఆ యొక్క శిలాఫలకం పైన మహాత్మా గాంధీ విగ్రహం ఆ యొక్క ఈ స్టోన్ పైన ప్రజెంట్ ఉన్నటువంటి పుష్పా నాగేష్ గారి పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మీరు అభివృద్ధి చేసిన కార్యక్రమాలలో మీరు పార్కు బయట గేట్ దగ్గర బ్రహ్మాండంగా మీ యొక్క స్టోన్లో 2, ఒకటి ఇంగ్లీష్లో తెలుగులో పెట్టుకున్న సంతోషం. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఎవరినైనా ఏ ప్రజాప్రతినిధి ప్రజలు క్షమించరు. ఇది నేను ఒకటే అడుగుతున్నాను, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్గా ఇలాంటి తప్పుడు పనులు ఎవరు కూడా చేయకూడదని ఈ యొక్క మీడియా దాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క తప్పుడు పని చేసిన ఎవరైతే చేసినారో ఈ పుష్పా నాగేష్ వాళ్ళు చేశారా, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేశారా, జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నా వారి అందరిపైన పై అధికారుల మీద నేను ఒక రిప్రజెంటేషన్ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా జోనల్ కమిషనర్ దృష్టికి, సైబరాబాద్ కమిషనర్ దృష్టికి, డీసీ దృష్టి కూడా తీసుకుపోతున్నాను. దీని మీద ఇక ముందు ఎక్కడ కూడా ఈ 150 డివిజన్లలో ఎక్కడా జరగండి ఈ రామచంద్రపురం దొంగచాటున ఈ యొక్క శిలాఫలకాలు పెట్టడం ఎంత దురదృష్టకరం అనేది ఈ ప్రజలకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాలలో ఒక మంచి ఆలోచన ఉండాలి, సేవాగుణం ఉండాలి. ఇదేంటంటే గతంలో కూడా ఎన్నో నా శిలాఫలకాలు బలగొట్టారు. వాళ్ళకి మీరు బలగొట్టమని చెప్పిన ఒక మనిషి మీద ఆల్రెడీ సంగారెడ్డి కోర్టులో ₹1,00,000 పెనాల్టీ పడితే నేనే మానవతలతో పోని ఎవడో తప్పు చేసి వీళ్ళ మీద రుద్దిండని దానికోసం నేనే ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ దాన్ని కేసు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగిందని సందర్భంగా మనం చేస్తున్నా. ఎవరికే కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఈ యొక్క సిబ్బందిగా, జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, చెప్పిన వారే చేయించిన వారు కూడా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క సైబరాబాద్ కమిషనర్ గారిని, జోనల్ కమిషనర్ గారిని, ఇక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తూ వారిపైన వెంటనే చేసి ఆ యొక్క స్టోన్ను తొలగించాలని ఈ యొక్క అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రామచంద్రాపురం, మందుమల, కాజేపల్లి ప్రజలు కూడా గమనించాలి. అదేవిధంగా కాలనీ అధ్యక్షులు, కాలనీ వాసులు కూడా వీళ్ళ యొక్క పనితీరు ఎలా ఉందో ఒకసారి దీన్ని తీసుకొని నీచమైనటువంటి ఈ యొక్క మాజీ కార్పొరేటర్ పుష్పా నాగేశ్వరులను మీరు గమనించాలని సందర్భంగా కోరుకుంటూ, గతంలో కూడా ఇలాగే కాకతీయ నగర్లో పార్కుకు పుష్పా నాగేష్ పేరు పెట్టాలంటే గతంలో నేను జోనల్ కమిషనర్ గారికి పెట్టి దాన్ని క్యాన్సిల్ చేయించడం జరిగింది. ఇలాంటి దురాలోచనలు ఇలాంటి మరవాలని పుష్పా నాగేష్ గారికి హెచ్చరిస్తున్నాను. ఇలాంటి పనులు ఇలాగే చేస్తే మన యొక్క రామచంద్రాపురాన్ని మీరు వల్లకాడు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాగే దొంగతనాన నాకు ఒక వీడియో పెట్టారు. హనుమాన్ల గుడి రాత్రి శిలాఫలకం పెట్టారు. ఎందుకంటే మీకు అంతా ఇది ప్రజలందరి సమక్షంలో మీరు మంచి పని చేస్తే ఈనాడు మీరు ప్రజలందరి సమక్షంలో మీరు పెట్టుకునే స్టోన్లు ఎవడు ఆపడు. అభివృద్ధి మంచి పని చేసేవారిని ఎవరైనా వారికి సపోర్ట్ చేస్తారు. ఇవాళ ఒక మాజీ కార్పొరేటర్ మేము కూడా మంచి పని కోసం సపోర్ట్ చేస్తాం. కానీ స్వార్థ రాజకీయాల కోసం పాడుకుంటే ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఇది అన్ని పార్టీల వారికి కానీ, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకో పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేసేవారిని క్షమించొద్దని కూడా సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీ రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య.